ఏంటండి కూరగాయల రేట్లు పేపర్లో వేసిన దానికన్నా ఇక్కడ అంత ఎక్కువగా ఉన్నాయి? ఈడెవడో పేపర్లో రేట్లు చూసొచ్చాడట్రా. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటే పేపర్ రోడ్డు దగ్గరికి వెళ్ళి తక్కువ ఎందుకు వేసామని అడుగు, అంతేగాని ఇక్కడ అడగకూడదు. అవి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు, పెంచడానికి మీరెవరు? మార్కెట్ బయట ప్రభుత్వం వేరు, లోపల ప్రభుత్వం వేరు. నచ్చితే కొనుక్కో, లేకపోతే అన్ని మూసుకుని పోతాను రా, పోతాను. మీ సంగతి తేల్చిపోతాను. ఇక్కడ ఫోటోలు తీసి పేపర్లు ఎత్తామని వస్తే నీ ఫోటో రేపు పేపర్లో పోయామని పడుతురా. వీడు చస్తే అది మన పెక్క చుట్టుకుంటది. వీడిని అన్న దగ్గర తీసుకెళ్దాం, అన్నయ్య హ్యాండిల్ చేస్తాడు. ఏమైందిరా? వీడెవడో మీరు మార్కెట్లో అన్యాయం చేస్తున్నారు, మీ అంతు తెలుస్తా అంటున్నాడన్నా. లేకుండా వాడిని మధ్య తరగతి మనిషి అన్నాక అవతలోడు అన్యాయం చేసినా సర్దుకుపోదామనే ఆలోచన ఉండాలి గాని ఆడేదో చేద్దాం వాడు అంతు చూద్దామన్నంత ఆవేశం ఉండకూడదు రోయ్. నేను మధ్య తరగతి మనిషినైతే నువ్వు చెప్పినట్టే ఉండేవాడిని, కానీ నేను వచ్చింది నిన్ను చంపడానికి కదా. అందుకే ఈ ఆవేశం. నేను ఎమ్మెల్యే మనిషిని తెలుసా? నిన్ను చంపమని పంపింది మినిస్టర్ రా. నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, నన్ను వదిలేయన్నా. నువ్వు భయపెట్టడానికి కాలర్ పట్టుకున్నా, బతిమలడ్డానికి నా కాళ్ళు పట్టుకున్నా, నా మైండ్ లోను నీ మర్డర్ లోను ఏ మార్పు ఉండదు. అన్నా మినిస్టర్కి ఎదురెళ్ళనన్నా, నా బతుకుని బతుకుతారన్నా. క్రిమినల్ కి అవతలోని ఏసేద్దామనే ఆలోచన ఉండాలి, కానీ వదిలేద్దామనే జాలుండకూడదు. ఇంకెవడైనా ఉన్నాడేమో చూడండి రా. ఎవరు లేరు. మినిస్టర్, నీ పని అయిపోయింది. పేమెంట్ నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయి. రేయ్ సెల్ఫీ. కూరగాయల రేట్లు తగ్గించమంటే తగ్గించలేదని మధ్యతరగతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన మార్కెట్ కమిటీ చైర్మన్, అతని అనుచరులు. హంతకుడు కోసం పోలీసులు గాలింపు. ఈడెవడో బొత్తిగా బాధ్యత లేని మధ్యతరగతి వ్యక్తిలా ఉన్నాడు సార్. వాళ్ళందరినీ చంపితే ఊర్లో జనాభా తగ్గుతుంది, కానీ మార్కెట్ లో కూరగాయల రేట్లు తగ్గుతాయేటండి? ఆ న్యూస్ సర్వీస్ తర్వాత నీకేమనిపిస్తుంది? ఆడెవడో బేరం కుదరక చాలా దూరం వెళ్ళినట్టు అనిపిస్తుందండి. వాడు మార్కెట్ కు వచ్చింది బేరం చేయడానికి కాదు, నేరం చేయడానికి. ఏరా బాగున్నావా? కూర్చో. అంటే ఆ మర్డర్ చేసింది ఖచ్చితంగా వాడే. ఎవడాడు? వాడి అసలు పేరు విజయ్ మాణిక్. వాడంటే జనాల్లో ఉన్న భయం పేరు మాణిక్. మర్డర్ చేయటంలో వాడికంటూ ఒక మార్క్ ఉంటుంది. వాడు మర్డర్ చేస్తే మన్నాడు న్యూస్ లో చూడటం తప్ప పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. హత్య జరిగిన ప్రతి చోట
వాడి క్రూయాలిటీ తప్ప క్లూస్ ఏం కనిపించవు. వాడికి రాజకీయంగా సపోర్ట్ ఉండటం వల్ల క్రైమ్ ను కూడా బిజినెస్ లాగే చేస్తున్నాడు. వాడు ఒక్కసారి డీల్ ఒప్పుకున్నాడు అంటే ఎప్పుడు ఎవరిని ఎలా చంపుతాడో ఎవ్వరికీ తెలియదు. అంతెందుకు, మార్కెట్ లో మర్డర్ చేసింది వాడేనని పేపర్ వాడికి, పేపర్ చదువుతున్న ప్రతి వాడికి తెలుసు. కానీ సాక్ష్యం చేయడానికి ఒక్కడూ రాడే. ఎందుకనంటారు? వాడు మర్డర్ చేస్తుంటే చూసినోడు చూడనట్టే ఉంటాడు. వాడే మర్డర్ చేశాడు అని తెలిసినోడు తెలియనట్టే ఉంటాడు. ఎందుకు రాని మనం అడిగితే మేము ఈ కోర్టుల చుట్టూ తిరగలేమంటారు. ఇక్కడ నిజమేమిటంటే మార్కెట్ చైర్మన్ దాకా వచ్చిన చావు సాక్ష్యం చెప్పి నా దాకా తెచ్చుకోవద్దు అన్న భయం తప్ప ఇంకేమీ ఉండదు. వాడు 5 years బ్యాక్ డ్యూటీలో ఉన్న వీళ్ళ నాన్నని లారీతో గుద్ది చంపేశాడు. వీడు కేసు పెడితే వాడిని కోర్టు వరకు లాక్కొచ్చాం. కోర్టు తీర్పేమిచ్చింది? ఇచ్చింది. వీడికేమో వీళ్ళ నాన్న ఉద్యోగం ఇచ్చింది, నాకేమో వాడి జోలికెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ ఇన్సిడెంట్ ని యాక్సిడెంట్ గా మార్చి వీళ్ళ నాన్నదే తప్పు అని తీర్పిచ్చింది. అంతమందిని అన్యాయంగా చంపాయంటే వాడి శత్రువులు కూడా ఉండుంటారు కదా, ఎవరో పగ తీర్చుకోవడానికి ట్రై చేయలేదా? పగ కన్నా ప్రాణం విలువైంది కదా, అందుకే ఎవరో ట్రై చేసి ఉండరు. కోర్టు కాబట్టి సాక్ష్యాలు రుజువులు అడుగుతుంది. అదే గన్నకైతే ఒక బుల్లెట్, అది చేరుకోవాల్సిన టార్గెట్ ఉంటే చాలు. నేను చెప్పేది అర్థం అవుతుంది కదా సార్? చట్టానికి ప్రతినిధిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా వాడిని చంపి రేపు పబ్లిక్ కి, మీడియాకి నేనేం సమాధానం చెప్పాలి? చూడు శివాజీ, పురాణాల్లో కూడా రాక్షసుని చంపిన వాడిని దేవుడు అని అంటారు. ఎందుకు చంపామని ఎవ్వరూ అడగరు. ఇక్కడ కూడా అంతే. కాకపోతే నువ్వు పూజలు ప్రసాదాలు మిస్ అవ్వవు. ఎందుకంటే మాణిక్ అనే రాక్షసుని చంపిందెవరో జనానికి తెలియనివ్వవుగా. ఎవర్రా మీరు? ఎవరు పంపితే వచ్చారు? ఎవరు మీరు? నిన్నే అడిగేది. వాడు మిస్ అయ్యాడు మానిక్. ఇప్పుడు చెప్పు, ఏం అడుగుతున్నావు? ఎవరు మీరు? ఎవరు పంపితే వచ్చారు? నీ చావు, అదే నిన్ను చంపమని మమ్మల్ని పంపింది. మరి నేను బతికిపోయాను, నువ్వు దొరికిపోయావు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను దొరికిపోయాను కాబట్టి నిన్ను చంపే ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ మాత్రమే అయింది, క్యాన్సిల్ అవ్వదు. ఆ పారిపోయినాడెవడో చెప్పు. నేను చెప్పు. నేను చెప్పిస్తాను. నువ్వు మిస్ అయినప్పుడే నేను చచ్చిపోయాను. ఇదంతా టైం వేస్ట్. నీకు చావంటే భయం లేకపోవచ్చు, కానీ బతకటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా. నీకు ఆ ఆప్షన్ ఇవ్వను. ఏరియాలో అమ్మాయిని మేము నడిపిస్తే నీకేంట్రా ప్రాబ్లం? ఏరియాలో అమ్మాయి నడిపించడం తప్పురా? తప్పు కదా, మమ్మల్ని కొట్టడం ఎంత తప్పు నువ్వు ఇప్పుడే తెలుసుకుంటావు. ఇక్కడే ఉండవు. ఏంటి బాబు, రోజు ఈ ఏరియాకే రావాల్సిన వాడి అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. ఇప్పుడు వాడు చాలా మందిని తీసుకొస్తాడు. నువ్వు కూడా వెళ్ళి సర్ది చెప్పడానికి పెద్దోళ్ళని తీసుకురా, కుదరకపోతే కొట్టడానికి కుర్రోళ్ళని తీసుకురా.